హలో హాయ్ వెల్కమ్ టు శివాని టాక్స్. టుడే స్పెషల్ స్నాక్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో మూన్ బిస్కెట్ సేమ్ బేకరీ స్టైల్ లాగా వస్తాయి. దీనికి కావాల్సింది కూడా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఒక బౌల్లో 6 స్పూన్స్ షుగర్ యాడ్ చేయాలి. ఇందులో నేను 5 స్పూన్స్ షుగర్ వేసినట్టు యాడ్ అయింది, కానీ నేను 6 స్పూన్స్ వేసాను. నేను 2 కప్స్ గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి 6 స్పూన్స్ వేయాలి. 1 కప్ గోధుమ పిండి అయితే 3 స్పూన్స్ వేయాలి. అలాగే ఒక స్మాల్ జార్ తీసుకొని అందులో షుగర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పౌడర్ని పక్కకు పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి జల్లించుకోవాలి. 2 కప్స్ గోధుమ పిండి జల్లించుకొని పక్కకు పెట్టుకోవాలి. బౌల్లో షుగర్ పౌడర్ వేసి అలాగే 2 కప్స్ గీ వేయాలి. 2 కప్స్ అంటే ఒక కప్లో హాఫ్ వేయాలి, హాఫ్ అండ్ హాఫ్ వేయాలి. 2 కప్స్ వేసాక స్పూన్ తీసుకొని మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి. 2-3 సెకండ్స్ మిక్స్ చేయాలి. అది క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేదాకా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి. చూడండి, నేను వీడియోలో చూపించేలాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక చూడండి, క్రీమీగా రావాలి. నేను చూపించినట్టు వీడియోలో చూపించినట్టు సేమ్ క్రీమీగా రావాలి. వచ్చాక అందులో గోధుమ పిండి వేసుకోవాలి. 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకున్నాక స్పూన్లో కొంచెం తినే సోడా వేసుకోవాలి. అలాగే మళ్ళీ సేమ్ కొలతల సాల్ట్ వేసుకోవాలి. ఆ 2 వేసుకొని మిక్స్ చేయాలి. వీడియోలో చూపించేలాగా మిక్స్ చేయండి. స్పూన్తో రాకపోతే హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. హ్యాండ్తో మిక్స్ చేయాలి. కొంచెం గీ ఎక్కువైందండి నా దాంట్లో, కొంచెం తక్కువ చేసుకోండి. నేను మళ్ళీ గోధుమ పిండి యాడ్ చేశాను, కొంచెం యాడ్ చేశాను గోధుమ పిండి. అది కొంచెం లూజ్గా వచ్చింది పిండి, గీ ఎక్కువైంది అందుకు. కాబట్టి నేను కొంచెం గోధుమ పిండి యాడ్ చేశాను. యాడ్ చేసి మిక్స్ చేశాక అట్లా మెత్తగా రావాలండి. ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా రావాలి. ఇట్లా తీస్తే ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టండి. పక్కకు పెట్టిన తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసి స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకొని దాని మీద మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు హీట్ చేయాలి. అంతలోపు ఒక ప్లేట్ తీసుకొని గీ వేసి మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేయాలి. ప్లేట్లో మొత్తం గీ అప్లై చేయాలి. అప్లై చేశాక ఆ ప్లేట్ని పక్కకు పెట్టాలి. తర్వాత మనం మిక్స్ చేసిన వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపాక మళ్ళీ ఒక ప్లేట్ తీసుకొని దాని మీద వేసి ఇలా ప్రెస్ చేయాలి. నేను ప్రెస్ చేసినట్టు చేయాలి. ప్రెస్ చేసి రాకపోతే మన చపాతీ రోల్ చేసేది ఉంటుంది కదా, దాంతో రోల్ చేయాలి. రౌండ్ చేశాక అది కొంచెం లావుగా ఒత్తుకొని షేప్ చేసుకోవాలి. మూన్ షేప్ చేసుకొని మన ప్లేట్ ఉంది కదా, మనం గీ రాసిన ప్లేట్లో పెట్టుకోవాలి షేప్స్ అన్నీ. మెల్లిగా తీసుకొని అది రాకపోతే చాక్తో ఈజీగా వస్తుంది. అలా అన్నీ చేసుకున్న తర్వాత ప్లేట్లో వేసి ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆఫ్ చేసి ఈ ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకొని ఒక మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోతుంది. 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. చూసాక
అవి అయిందా కాలేదా చాక్ తీసుకొని ఇలా ముట్టుకుంటూనే విరిగిపోతుంది. అయితే కాలేదు ఇది. మళ్ళీ ఇంకొక 20 మినిట్స్ పెట్టుకోవాలి. ఇలా ముట్టుకుంటూనే విరిగిపోతుంది కాబట్టి ఇంకో 20 మినిట్స్ పెట్టుకున్న తర్వాత చాక్ తీసుకొని మళ్ళీ టేస్ట్ చేయండి. చేస్తే ఇలా వస్తుంది. అతకదు కింద ఇలా గోల్డ్ కలర్ రావాలి. ఇవి తీసుకొని అదే ప్లేట్లో మళ్ళీ నెయ్యి వేసుకొని నెయ్యి స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత షేప్స్ బిస్కెట్స్ పెట్టుకొని మళ్ళీ 30 మినిట్స్ బేక్ చేయాలి. తర్వాత మూన్ బిస్కెట్స్ రెడీ. చూడండి, ఎమ్మీ మూన్ బిస్కెట్స్ రెడీ. చూడండి, ఇలా అంటూనే ఇరిగిపోతున్నాయి. ఇలా నోట్లో వేసుకున్నా కూడా కరిగిపోతుంది. సేమ్ స్వీట్ షాప్ స్టైల్ లాగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ట్రై చేయండి మీరు కూడా.